గేమ్ చేంజర్ సినిమాలో శంకర్ మార్క్ మాత్రం మాస్ రేంజ్ లో కనిపించబోతుంది అని రామ్ చరణ్ గారు నిన్న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాల్ కి వచ్చారు కదా, అప్పుడు చెప్పారు. అసలు ఈ సినిమా గురించి ఎంత అవైటెడ్ గా వెయిట్ చేస్తున్నారంటే, శంకర్ మార్క్ ఇప్పుడు భారతీయుడ్ 2 సినిమా కానీ అంతకు మంచి సినిమాలు కొన్ని ఫ్లాప్ అయ్యాయి. సో శంకర్ అంటే ఒక ఆయన ఊహా రేంజ్ ఎట్లా ఉంటది అంటే, బాబోయ్ అది శంకర్ తీసాడా, అంత అద్భుతం ఇట్లా ఉంటది. ఆయన సినిమాస్ ఎట్లా అంటే ఒక వేరే వరల్డ్ అనమాట. ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాం, అరే ఇది సినిమానా అన్నట్టు చూసిన తర్వాత అనుకుంటారు. సో అట్లాంటి మ్యాజిక్ ఇప్పటివరకు వచ్చిన సినిమాలో మిస్ అయిపోయింది. కానీ ఎప్పుడైతే గేమ్ చేంజర్ సినిమాలో మనకు రీసెంట్ గా 2 సాంగ్స్ వచ్చాయి, 2-3 సాంగ్స్, ఆ సాంగ్స్ లో చూసిన తర్వాత అరే బాబోయ్ శంకర్ మార్క్ మళ్ళా వచ్చేసిందిరా, అసలు ఖచ్చితంగా మనము ఒక ట్రాన్స్ లో కాదు 3 జన్మలు బ్యాక్ వెళ్ళిపోతాము అని అందరు కూడా ఫీల్ అయిపోయారు. ఇంకోటి ఏంటంటే ఇండియన్ 2 భారతీయ 2 ఫ్లాప్ అయ్యేసరికి అంటే ఇంకా అందరూ ఎఫెక్ట్ దీన్ని అనుకున్నారు కానీ 1% కూడా పడదు. చాలా మందికి గుర్తు రావాల్సింది ఏంటంటే, రోబో సినిమాని ఆ టైంలోనే ఆయన ఏ లెవెల్లో తీసారు, అసలు ఆయన అక్కడ ఏం వాడారు, ఏ టెక్నాలజీ అసలు. అండ్ ఇంకోటి జీన్స్ మూవీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, 7 వండర్స్ ని రౌండ్ రొటేట్ మూవ్మెంట్ లో చూపిస్తారు. అసలు అప్పట్లో అంత కెమెరా వర్క్ లేదు, అంటే కెమెరామెన్స్ ఎంత ఎఫర్ట్ పెట్టుంటారు. శంకర్ మార్క్ అంటే అది, శంకర్ డైరెక్షన్ అంటే అట్లా ఉంటది. దీనికోసం ఒక నాన్న హైరానా సాంగ్ కి స్పెషల్ కెమెరాస్ వాడటమే గానీ, లేకపోతే కొన్నిటి కోసము ఇంకా కొన్ని లొకేషన్ సెట్ చేయడం ఎందుకని ఆ లొకేషన్ కి వెళ్ళి ఆ షూట్ కంప్లీట్ చేసుకోవడము, అంటే శ్రీకాంత్ మేక్ ఓవర్ గానీ అద్భుతమైన సృష్టి అనమాట. చూస్తే కళ్ళకు అరే ఇది నిజంగా మనం చూస్తున్నామా, ఇది అసలు భూమి మీద నిజంగా ఉందా, క్రియేటివిటీ ఇట్లా అందరు ఫీల్ అవుతారు అనమాట. ముఖ్యంగా ఆ సాంగ్ లో చూసుకుంటే ఆ కెమెరాల క్వాలిటీ అయితే క్వాలిటీ, ఆ క్వాలిటీ చూసుకున్న అదే విధంగా దాని స్పెషాలిటీ ఏంటంటే ఎట్లాంటి ఎడిటింగ్ లేకుండా దానికి అదే ఇక్కడ ఏ కలర్ కావాలి ఇక్కడ ఏది వద్దని అదే సెట్ చేసుకుంటా. సో గ్రీన్ ఉంటే ఒక విధంగా రెడ్ కలర్ గానీ బ్లాక్ కలర్ గానీ అట్లా సెట్ అయితే ఆ కలర్ తీసుకోవడము. సో ఇట్లా అన్ని విషయాలలో గేమ్ చేంజర్ కి ఇవ్వాల్సినంత హైప్ ఉంది, దానికి కావాల్సినంత స్టార్డమ్ ఉంది. ఇంకా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కంటే ఎక్కువ ప్రజెంట్ ఈ సినిమా శంకర్ కి ఇంపార్టెంట్, ఎందుకంటే ఆయన మార్క్ కనిపించట్లేదు అని అంటున్న వాళ్ళందరికీ ఇదిరా నా మార్క్ అని చూపించుకోవాల్సింది ఈ మూవీ. అయితే ఈ గేమ్ చేంజర్ సినిమాకి బీజం ఎక్కడ పడిందంటే, RRR సినిమా చేసేటప్పుడేనంట. సో RRR సినిమాలో ఫైనల్ షెడ్యూల్ చేస్తున్నప్పుడు ఫోన్ కాల్ వచ్చిందంట రామ్ చరణ్ గారికి. అయితే ఈ సినిమా చేస్తారని అడిగినప్పుడు, అరే అంటే ఈ సినిమా ఇంత మంచి హిట్, ఒక సినిమా వస్తుంది రాజమౌళి లాంటి భారీ హిట్ సినిమా, ఇట్లా దీని తర్వాత ఎవరి దాంట్లో చేయాలని ఆయన కూడా కన్ఫ్యూజన్ ఉన్నాడంట. సో అప్పట్లో సడన్ గా ఈ నుంచి ఫోన్ కాల్ రావడం వల్ల అరే ఓకేరా దీని తర్వాత ఇంకా మంచి డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నా అనే విధంగా అప్పుడు ఏం ఆలోచించకుండా ఓకే చెప్పేశాడంట. సో RRR సినిమా సెట్ ఈ సినిమాకి బీజం పడ్డది. సో మొత్తానికైతే ఇప్పుడు నిన్న బిగ్ బాస్ సీజన్ 8 కి సంబంధించి గ్రాండ్ ఫినాల్కి వచ్చినప్పుడు మీరు శంకర్ మార్క్ అయితే మిస్ అవుతున్నాం అని చెప్పారో, ఇప్పుడు మిస్ అవ్వడం కాదు మాస్ రేంజ్ లో కనిపిస్తుంది మీకు అని చెప్పారు.